తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం సమైక్య సమావేశ మందిరంలో ఈ నారీలు సిఆర్పీలు పనిచేసే విధానం మీద 2 రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ఈనారీ సిఆర్పీలు వ్యవస్థను ఉపయోగించి మహిళా సంఘాల బలోపేతం కొరకు ప్రతి సంఘాలకు ఒకరిని నియమించడం జరిగింది. ప్రతి సంఘం సభ్యురాలికి వారి నెలవారీ లెక్కలు, మన డబ్బులు, మన లెక్కలు మొబైల్ యాప్ నందు సభ్యులు చూసుకునే విధంగా తయారు చేయాలని తెలియజేశారు. ఏపీఎం మాట్లాడుతూ ఈనారీ సిఆర్పీలు సంఘాల సభ్యుల లెక్కలు సభ్యులు స్వయంగా చూసుకునే విధంగా MDML యాప్ సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు. సంఘంలో జరిగే ఆర్థిక అవకతవకలు అరికట్టే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్, సిసిలు, అకౌంటెంట్, ఈనారీ సిఆర్పీలు హాజరయ్యారు. ఈ మ్యాన్ పవర్తో అనుసంధానం చేసుకుంటూ సభ్యులకి ఇంకా దగ్గరగా ఉండి వాళ్ళకి సంఘాల మీద, ప్రభుత్వం ఇచ్చే రుణాల మీద, తీసుకున్న రుణాలని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే వాళ్ళకి మెలకువలను నేర్పిస్తూ ఇంకా బెటర్గా మన సంస్థల్ని బలోపేతం చేసుకొని, సంస్థల్ని బాగు చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ ఈనారీల ద్వారా, సిఆర్పీ ద్వారా ఇంకా ప్రతి సభ్యురాలకి దగ్గరగా ఉండి అన్ని కార్యక్రమాల మీద పూర్తి అవగాహన కల్పించి అక్కడే మనం వాళ్ళ పుస్తకాలు రాసుకునేటట్టుగా, సంఘ సమావేశాలు ప్రతి నెలా జరిగేటట్టుగా, అదే 2 బ్యాచ్లుగా మన మండలంలో ఈ ఈనారీ మరియు సిఆర్పీని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సిఆర్పీని వీళ్ళందరినీ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే గ్రామంలో ముందుకొచ్చి సంఘాల్లో అవగాహన ఉండి సంఘం మీద పూర్తి అవగాహనతో ఉన్న వాళ్ళందరినీ మనం ఇంట్రెస్ట్ ఉండి మేము చేస్తామని అర్హత కలిగిన వాళ్ళందరినీ మనం ఈనారీలుగా మరియు సిఆర్పీలుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమంలో మీరు ఈనారీలుగా మీరు ఏ బాధ్యతను నిర్వహించాలి, సిఆర్పీలు ఏ బాధ్యతను నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో మీ పాత్ర ఏంటి, ఈనారీలు ఏం చేయాలి, సిఆర్పీలు ఏం చేయాలనేది మన సభ్యులు మీకు కొంత అవగాహన ఉంది కాబట్టి తద్వారా మీ అందరితో చర్చ చేస్తూ మీ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి, ఈనారీలు అనేవాళ్ళు ఏం చేయకూడదు అన్న అంశాలన్నింటినీ కూడా మీరు ఈరోజు ఇక్కడ ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకొని వెళ్ళి ప్రతి సంఘంలో కూడా మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ, అలాగే అనెక్జెట్ 2 ఫార్మేట్ని ఏ నెలకు ఆ నెల ఆ సంఘ లావాదేవీలన్నింటినీ కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న తర్వాతనే మనం యాప్లో అప్లోడ్ చేసేదానికి తీసుకెళ్ళాలి. మీ అందరికి కూడా ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ చేసుకునేదానికి డైరెక్ట్గా సెట్ నుంచే మీకు ఒక యాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు చేసిన కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా మీరు పొందుపరిచి మీరు సబ్మిట్ చేసిన తర్వాతే మీకు గౌరవ వేతనానికి సంబంధించిన ఆన్రోలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈరోజు ఇక్కడికి బాధ్యతగా వచ్చాం కాబట్టి మనం మన సంఘాలన్నింటినీ కూడా పటిష్టం చేసుకొని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సభ్యులకు చేరవేసి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా పారదర్శకంగా వాళ్ళకి స్పష్టమైన ఆధారాలతో ఎవరు ఎంత కట్టారన్నది ఈ MDML ద్వారా, మన డబ్బులు మన లెక్కల ద్వారా వాళ్ళకు పూర్తి అవగాహన కల్పించి ప్రతి సభ్యురాలకు కూడా పూర్తి అవగాహన ఉండేటట్టు చేసుకొని మన సంస్థల్ని మరింత బలోపేతం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.